టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ కెరియర్కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అతడు అనౌన్స్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అతడు తన డెసిషన్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్లో జరిగిన 3వ టెస్ట్ డ్రాగా ముగిసిన తర్వాత అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతకు ముందు అతను చాలాసేపు కోహ్లీతో మాట్లాడుతూ కనిపించాడు. కెరియర్లో మొత్తం 106 మ్యాచ్లు ఆడిన అశ్విన్ 537 వికెట్లు తీశాడు. కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసింది కూడా అతనే. బ్యాటింగ్లో అతను 3503 పరుగులు చేశాడు. అందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా అశ్విన్ భావోద్వేగానికి లోనై తోటి ప్లేయర్లను హత్తుకున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్గా ఇవాళ తనకు ఆఖరి రోజు అని అశ్విన్ చెప్పుకున్నాడు. అశ్విన్ రేపు ఇండియా పయనమవుతాడు. తనలో మరికొంత క్రికెట్ మిగిలి ఉన్న మాట నిజమే అయినా మంచి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకున్నాడు. కొంతకాలం క్లబ్ క్రికెట్ ఆడతానని వెల్లడించాడు. బీసీసీఐకి తన తోటి క్రికెటర్లకి అతను కృతజ్ఞతలు తెలియజేశాడు. Obviously there are a lot of people to thank, but I would be failing in my duties if I didn't thank the BCCI and fellow teammates. Several of them. I want to name a few of them. So all the coaches who've been a part of the journey. Most importantly, Rohit, Virat, Ajinkya, Pujara, who've taken those splendid catches around the bat to give me the number of wickets I've managed to get over the years. Also a big thank you to the Australian cricket team who've been very fierce competitors. I've enjoyed my time playing against them. And I think it's already getting long. I wouldn't be taking any questions, but it's truly a very emotional moment. I don't think I'm in a position where I would be answering the questions in the right ways. ప్రస్తుతం జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3 టెస్టులకు గాను అశ్విన్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. అందులో 53 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే తీశాడు. అంతకు ముందు స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్ 3 మ్యాచ్ల్లోనూ 6 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. దాంతో అశ్విన్ కంటే యువ స్పిన్నర్లకు అవకాశం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావించి అతన్ని బెంచ్కు పరిమితం చేసింది. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకున్న అశ్విన్ ఇక జట్టుకు భారం కాకూడదని భావించుండొచ్చు. అలాగే తాను తప్పుకుంటే యంగ్స్టర్స్కు అవకాశాలు వస్తాయని అంచనా వేసి ఉండొచ్చు. మరి అశ్విన్ లాగే మరికొందరు సీనియర్లు కూడా నిర్ణయం తీసుకుంటే జట్టులో కొత్త మొహాలకు అవకాశం వస్తుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాలా కాలంగా జట్టులో ఉన్నారు. కొంతకాలంగా వాళ్ళు ఫార్మ్ కోల్పోయి పేలవమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నారు. దాంతో జట్టు పరాజయాలు మూటగట్టుకుంటోంది. మరి ఇకనైనా అర్థం చేసుకుంటారో లేదో చూడాలి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.